డిలే చేయొద్దు, ఎందుకంటే రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు, వాతావరణం కూడా సహకరించట్లేదు, వారికి ఉన్న గాబరా వాళ్ళకు ఉంటుంది. మీకు తిరువూరులోనే ఎక్కువ దిగుబడి వచ్చింది, అది తెలుసు. ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా మీరు ఫోకస్ చేస్తున్నారు, అది కూడా తెలుసు. ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ఒక 10 రోజులు కంటిన్యూస్గా మీరు వర్క్ చేశారంటే ఇదంతా 90% వరకు 90% వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మీరు రైతులు ఆందోళన చేస్తున్నారు కాబట్టి మీరు కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు షెడ్యూల్ పెట్టండి, రోజు డ్రైవర్ల నంబర్లు, 5 లారీలు ఏవైతే వస్తున్నాయో ఆ లారీల నంబర్లు కూడా నాకు రోజు నేను క్లోజ్గా మానిటర్ చేస్తాను. 10 రోజులు నేను క్లోజ్గా మానిటర్ చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు హుస్సేనాపేట మండలం కలగర పంచాయతీ 5 ఫ్యామిలీ గ్రామాలు కూడా నేను నాతో పాటు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి ముఖ్యంగా ఇక్కడ చేరి వచ్చిన కలగర రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడున్న పరిస్థితులు తెలుసుకుందాం. వాస్తవాలు కూడా తెలుసుకొని రైతులను సమన్వయం చేసుకొని పరిస్థితిని ఎలా చక్కదిద్దాలన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వ్యవసాయ అధికారులతో మాట్లాడిన కలగర ఆర్ఎస్కే పరిధిలో గత సంవత్సరం కన్నా ఈ ఏడాది మొక్కజొన్న నుంచి రైతులందరూ కూడా కనబడ్డాయి. వరి పంట వేయటం వల్ల ఒకటి సాగుబడి విస్తీర్ణం పెరిగింది, రెండవది అధిక దిగుబడులు కూడా నార్మల్గా మనం 40 నుంచి 50 బస్తాలు ఎకరానికి పండే విధానంలోంచి ఈరోజు మనం చూస్తే అటు నీటి లభ్యతే కానీ వాతావరణ సహకరించడం అయితే కానీ ఎకరానికి ఎక్కువ మొత్తంలో దిగుబడి మనం చూస్తున్నాం. అంటే ఎకరానికి 60 నుంచి 70 బస్తాలు పండిన భూములు కూడా ఉన్నాయి. సో ఇలా అనుకోని రీతిలో దిగుబడి పెరగటం, వ్యవసాయ విస్తీర్ణం కూడా పెరగటం వల్ల ఓవరాల్గా ఇంతకుముందే మాట్లాడాం సివిల్ సప్లై అధికారులతో, డిఎం గారితో. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం దగ్గరగా 870 మెట్రిక్ టన్నులు కేవలం కలగర పంచాయతీ కలగర ఆర్ఎస్కే నుంచి మాత్రమే ఇప్పటివరకు సేకరించగలిగింది. అలాగే వ్యవసాయ అధికారులతో, ఆర్ఎస్కేలో ఉన్న వ్యవసాయ అధికారులతో మాట్లాడితే ఇంకా దగ్గరగా 200 మెట్రిక్ టన్నులు ధాన్యం సంచుల్లో నింపి మిల్లర్స్కు పంపించడానికి సిద్ధంగా ఉంది. సో దాన్ని కూడా త్వరలో దగ్గరగా 10 లారీలు పైగా పడుతుంది సమాచారం. సివిల్ సప్లై అధికారులతో మాట్లాడిన దాన్ని బట్టి రోజుకు 5 లారీల చొప్పున త్వరతగతిన ఈ ధాన్యానంతా కూడా ఆర్ఎస్కి అంటే కలగర పంచాయతీ నుంచి మిల్లర్స్కి పంపించడం జరుగుతుందని వారు సమాచారం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా చాలా ధాన్యం దగ్గరగా 44 లారీల ధాన్యం అంటే దాన్ని కూడా
లారీకి 20 మెట్రిక్ టన్నులు చూసుకుంటే అది కూడా 880. ధాన్యం ఇంకా కూడా సంచులు అవసరం ఉంది. అలానే ఒకసారి సంచుల్లో నింపిన తర్వాత ధాన్యం వేయింగ్ అయిన తర్వాత వాటిని తరలించడానికి కూడా 44 లారీలు కావాలని కోరటం జరిగింది. దానికి కూడా వారు సహకరిస్తూ తప్పనిసరిగా రేపటి నుంచి ప్రతిరోజు కూడా 5 లారీలు కేవలం కనగర పంచాయతీ కనగర ఆర్ఎస్కేకి వాటిని మనం నంబర్లు ఏ లారీలు వస్తున్నాయి ఆ నంబర్లు అలానే డ్రైవర్ల నంబర్లు కూడా ఇవ్వమని కోరడం జరిగింది. నేను కూడా ప్రత్యక్షంగా క్లోజ్గా మానిటర్ చేస్తూ రాబోయే 10 రోజుల్లో కలగర్లో ఉన్న ధాన్యం మొత్తం కూడా మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ధాన్యపు గింజ కూటమి ప్రభుత్వం కొనటమే కాదు, కొన్న 24 గంటల్లో నగదు కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడం